వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 16వ సంకీర్తన 11వ చరణం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మరొకసారి దావీదు రాసిన రసిక కావ్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో చాలా అమూల్యమైన సత్యాలు దావీదు భక్తుడు సర్వలోకానికి ప్రకటిస్తూ వచ్చాడు. అందులో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకోవాలి. నెంబర్ 1, న్యూ పాత్, నూతన మార్గము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఈ మార్గము మానవుడిని మరణములోనికి నడిపించేది కాదు, వాస్తవానికి మరణములో నుండి జీవములోనికి నడిపించేది, నిత్య జీవంలోనికి నడిపించే మార్గం. మానవుడు దేవుడు లేకుండా ప్రపంచంలో తిరుగుబోతుదారుడుగా, ఏమీ గమనము లేనివాడుగా, ప్రయాణము ఆయనకి ముగింపు లేనివాడుగా తిరగవలసిన పరిస్థితులు మానవ జీవితంలో ఉండగా, దేవుడే ఆయనే కలగజేసుకొని మనకి జీవ మార్గాన్ని నేర్పిస్తూ వచ్చాడు. ఉదాహరణకి GPS సిస్టమ్ లాగా దేవుడే మనకు GPSగా ఉండి కొన్నిసార్లు మనం త్రోవ తప్పిపోయినప్పటికీ గమ్యం చేర్చేంత వరకు ఆయన మనతో ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో ఈ ఉదయకాల సమయంలో 2వ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇట్ ఈజ్ ఏ నియర్నెస్, సమీపత. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధి మనకు ఆనందాన్ని తీసుకుని వచ్చేది. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రోజుల్లో సంతోషము లోకములో అంతా వెతికి లోక సంబంధమైన విజయాల్లో కానీ, లోకములో ఉన్న కోరికల్లో కానీ, లస్ట్స్లో కానీ మనకు సంతోషము లేదు. అది తాత్కాలికంగా దొరికే సంతోషమే. కానీ దేవునికి మనం సమీపంగా వచ్చినప్పుడు, మనకి దేవుడు సమీపంగా వచ్చినప్పుడు మనము సంతోషభరితంగా సంపూర్ణ సంతోషాన్ని కలిగిన వారంగా ఉండటానికి అవకాశం ఉంది. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నో ల్యాక్, కొరత లేదు. దేవుని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంపూర్ణ సంతోషం కలదు, సుఖములు కలవు అని ఈ 2 పాదాల్లో 2 మాటలు రాయబడతా వచ్చినాయి. కలవు అన్న మాటే కనిపిస్తుంది కానీ లేవు అన్న మాటలు, కొరత లేని, ఎక్కడ మనకు తక్కువ లేని దేవుడు మనకి సమృద్ధిని కలగజేసేవాడు. ఆయనలో ఆనందం యొక్క సంపూర్ణత, పూర్తిగా ఫుల్ జాయ్ని మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, ఆయనలో శూన్యత లేదు, విచారణ లేదు, ఆయనలో దుఃఖము లేదు, ఆయనలో ఉన్నదంతా సంతోషమే. దాన్ని ఎరిగిన పౌలు ఆనందించడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించడి అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫైనల్లీ నెవర్ ఎండింగ్, అంతులేని ఆనందము, సుఖములు కలవు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. లోక సంతోషము, లోక సుఖాలు ఒక రోజున ఆగిపోవచ్చు, లేదంటే ఇవి ఫేడ్ అయిపోవటానికి అవకాశం ఉంది. కానీ దేవుడిచ్చే సుఖములు నిత్య సుఖములు, అవి ఎవర్ లాస్టింగ్, ఎటర్నల్ అన్న మాటను కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు అనంటే, ఫ్లాష్ లైట్ కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్స్ మాత్రమే ఉంటుంది. కానీ సూర్యకాంతి అది సజీవంగా ఉన్నత కాలము, ఎక్కువ రోజులు ఉండటానికి అవకాశం ఉంది. దేవుడు కూడా మనకు నిత్యము సుఖములు ఇవ్వగలడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్న ప్రభువా, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన సంతోషాన్ని బట్టి, సుఖమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.